యెషయా గ్రంథము 53వ అధ్యాయం 53వ అధ్యాయం మొదటి కొన్ని వచనాలు మనం చదువుతున్నాం. మేము తెలియజేసిన అందరూ కలిసి చదువుదామా? లావణ్య అదామా? అమ్మాయి చదువుతుంది, అందరూ ఆ అమ్మాయితో పాటు అందరూ కలిసి చదువుదాం. మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను? యెహోవా బహువు ఎవనికి బయలుపరచబడెను. లేత యొక్క వలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించున్నట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడుగాడును. మనుష్యుల వలన విస్తరించబడినవాడును. వ్యాధి అనుభవించిన వాడు గాను మనుష్యులు చూడనొల్లని వాడు గాను ఉండెను. అతడు తృణీకరింపబడినవాడు కనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. మన వ్యసనములను వహించెను. ఆయనను మెత్తబడిన వానిగాను దేవుని వలన బాధింపబడిన వానిగాను శ్రమ నొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. మన అతి క్రియను బట్టి అతడు గాయపరచబడెను. మన దోషములను బట్టి నలగగొట్టబడెను. మన సమాధానార్థమై శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మన మందిరము గొర్రెల వలె త్రోవ తప్పితిమి. మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. యెహోవా మనమందరి దోషమును అతని మీద మోపెను. దేవునికి స్తోత్రం. ఆయన ఎందుకు మరణించాడండి? ఏ దోషము లేదు, పుట్టుకలో పాపం లేదు, జన్మ పాపము లేదు, క్రియాపూర్వకమైన పాపము లేదు. ఆయన ఎందుకు మరణించాడు? ఎందుకు శిక్ష పొందాడు? ఆయన శిలువ మరణం పొందాల్సిన అవసరం ఏంటి? పాపం యొక్క జీతము మరణము. పాపం చేసిన వారికే మరణం సంభవిస్తుంది. మరి ఆయనలో ఏ పాపము లేనప్పటికీ కూడా ఆయన మరణించవలసిన, శిక్ష పొందవలసిన అవసరం ఏంటి? ఎవరి కోసం? ఇప్పుడు మనం యెషయా గ్రంథంలో చదివాం. ఎవరి పాపములట? మన పాపము. మన అని చెప్పేదానికంటే నా పాపము అని చెప్పండి ఒకసారి. ఎవరి పాపములండి? నా పాపములను బట్టి ఆయన శిలువ మరణము పొందెను. హల్లెలూయా. అప్పుడు మన పాపముల విషయమై మరణించాడట. నా పాపముల విషయమై మరణించాడట. ఏమండి? మరణించి మన
పాపములోనే చనిపోయిన వాటిలాగానే మిగిలిపోకుండా, హల్లెలూయా, చనిపోయిన వారిలాగానే వారి ఆయన యొక్క శరీరం కుళ్ళిపోకుండా. నిన్న రాత్రి బైబిల్ స్టడీలో ఒక మాట విన్నాం. భక్తుడైన దావీదు కీర్తనలో ఏమన్నాడండి? 16వ కీర్తన 8వ వచనం చదవండి ఒకసారి. 16వ కీర్తన 8వ వచనం. 16వ కీర్తన 8వ వచనం. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరం కూడా సురక్షితంగా నివసించుచున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టలేదు. నీవు పరిశుద్ధుని నీవు నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనివ్వవు. పాతాళంలో ఆత్మను విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనివ్వవు. అంటే ఏంటి? మన శరీరం కూలిపోతుంది. ఎప్పుడు కూలిపోతుంది చెప్పండి? ప్రాణం పోయినప్పుడు కదా. హల్లెలూయా. ఇప్పుడు చనిపోయిన వారందరి శరీరాలు పాతి పెడతారు. పాతి పెట్టిన కొన్ని రోజులకే కులిపోతుంది, మట్టిలో కలిసిపోతుంది. దేవునికి స్తోత్రం. కులిపోతుంది, మట్టిలో కలిసిపోతుంది. దేవునికి స్తోత్రం. మరి కానీ యేసు ప్రభు వారికి అలా లేదు. కానీ యేసు ప్రభు వారికి అలా ఉండడానికి వీలు లేదు. అందరిలాగా ఆయన కాదు. ఆయన అందరిలాగా ఆయన కాదు. ఆయన దేవుడై ఉన్నాడు కనుక మరణాన్ని గెలిచి తిరిగి లేచాడండి. ఆయన శరీరం కుళ్ళి పట్టనివ్వకుండా తండ్రి అయిన దేవుడు ఏం చేశాడండి? మరణం నుండి ఆయన్ని లేపాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆయన ఇక్కడ 2 మాటలు యేసు ప్రభు పాపముల విషయమై ఒక మారు చనిపోయారు. కానీ తర్వాత ఏమంటున్నాడు రోమీయులకు రాసిన పత్రికలో? దేవుని నిమిత్తము సజీవుడై జీవించుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాపముల విషయమై చనిపోయి దేవుని విషయమై జీవించుచున్నాడు. పాపముల విషయమై చనిపోయి దేవుని విషయమై జీవించుచున్నాడు. రోమీయులకు రాసిన పత్రికలో తర్వాత ఇంకా కొంచెం కిందికి చదవండి. 6వ అధ్యాయం 10వ వచనం చదివారు కదా, ఇంకా కొంచెం కిందికి చదివి సహాయం చేయండి. అటువలే మీరును పాపముల విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులు గాను మిమ్మును మీరే ఎంచుకొనండి. ఇప్పుడు పౌలు ఈ మాట ఎందుకు చెప్తున్నాడు? నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడి ఉన్నాను అనే మాట ఎందుకు చెప్తున్నాడు? ఇక్కడ రోమీయులకు రాసిన పత్రికలో ఏం చెప్తుందండి? యేసు ప్రభు పాపముల విషయమై మరణించి దేవుని విషయమై ఎలాగైతే జీవించుచున్నాడో అటువలే మీరును పాపముల విషయమై చదువమ్మా మృతులుగాను పాపములు అంటే పాపం విషయంలో చచ్చిన వారుగా ఉండండి. పాతకాల సినిమాలో చూస్తూ ఉంటాం కదా, ఎవరికైనా ఎవరి మీద కోపం వచ్చింది అనుకోండి, ఈ విషయంలో నేను చచ్చిపోయానని చెప్పి ఈ ఆచారాలు కదా ఏం చేస్తారు? ఇంటికి వెళ్ళి ఒక బకెట్ నీళ్ళు నెత్తంట పోసుకుంటారు. అంటే ఏంటి? ఇక వాళ్ళ విషయంలో వాళ్ళు నా విషయంలో చచ్చిపోయారు, వాళ్ళకి నాకు ఇంకా సంబంధం లేదు, వాళ్ళు ఇంకా నా దృష్టిలో లేనట్లే. అవునంటారు కాదంటారా? హల్లెలూయా. అర్థమవుతుందంటారా? అప్పుడు ప్రభు ఏమంటున్నాడు ఇక్కడ? యేసు ప్రభు ఎలాగైతే పాపముల విషయమై చనిపోయారో అందుకనే పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడి తిని. యేసు ప్రభు వారు ఎలాగైతే సిలువ వేయబడ్డారో, దేనికోసమైతే ఆయన సిలువ వేయబడ్డాడో, నేను అనేటువంటి
ఏమండి సర్వమును కూడా, ఏమండి నాది అనేటువంటి సర్వమును కూడా, నేను అనేటువంటి సర్వమును కూడా నేనేం చేసుకున్నాను, క్రీస్తుతో పాటు నేను సిలువేసేసుకున్నాను. అంటే ఏంటి, ఇక నేను అనేటువంటిది, నాది అనేటువంటిది, ఏమండి నావి అనేటువంటిది, ఇవన్నీ కూడా ఇక నాలో ఏమీ లేదు. నేను అనేది ఇంకా ఏమీ మిగిలిపోలేదు. సిలువ వేసుకుని నేను చనిపోయాను. ఇంకా జీవించుచున్నది క్రీస్తుని యొక్క దేవుని పట్ల విశ్వాసం, క్రీస్తుని బట్టి విశ్వాసం వల్ల క్రీస్తు కోసం నేను జీవిస్తున్నాను అంటాడు పౌలు. అప్పుడు ప్రియమైన పాపముల విషయమై అటువలనే మీరును కూడా పాపముల విషయమై చచ్చిన వారై ఉండండి. పాపముల విషయమై చచ్చిన వారై ఉండి దేవుని విషయమై సజీవులై ఉండండి. రక్షణ పొందిన మనమందరం కూడా, రక్షణ పొందడం అంటే ఏంటి, పశ్చాత్తాపము, మారు మనస్సు, పాపముల విషయమై చేసిన ప్రతి పాపముల విషయమై పశ్చాత్తాపము కలిగిన వారమై. నిన్న రాత్రి వాక్యం విన్నాం. ఏమండి, ఇప్పుడు రక్షణ అనే పదానికి అర్థమే మార్చేశారు. రక్షణ అనే పదానికి అర్థం ఏంటి అంటే నీలో మునుగడం, అదొక ఆచారం. ఏమండి, రక్షణ పొందావా? నేను రక్షణ పొందేశాను. రక్షణ ఎవరు పొందేవారు అంటే పాపముల విషయమై పశ్చాత్తాపం కలిగిన వారు బాప్తిజం తీసుకునేవారు. ఇప్పుడు ఏమండి, ఆ పాపముల విషయమై పశ్చాత్తాపం అనే కార్యాన్ని పక్కన పెట్టేస్తున్నారు. బాప్తిజాలు అందరూ తీసేసుకుంటున్నారు. పాపముల విషయమై పశ్చాత్తాపము కలగని వారు బాప్తిజం తీసుకుంటే అది బాప్తిజమే కాదండి. బాప్తిజం అంటే ఏంటి? బాప్తిజం ఇచ్చినప్పుడు ఏం చేస్తామని చెప్పండి. ఒక్కసారి ముంచినా, 3 సార్లు ముంచినా ఏం చేస్తాం? కొందరు ఏం చేస్తారు, తండ్రి నామములో ఒకసారి, కుమారుని నామములో ఒకసారి, పరిశుద్ధాత్మ నామములో ఒకసారి అని చెప్పి 3 సార్లు ముంచుతారు. కొందరు ఏం చేస్తారు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని నోటితో 3 పేర్లు చెప్పి ఒకసారి నుంచి ఏం చేస్తారు. అది కూడా ముంచినప్పుడు కూడా ఏం చేస్తారు, సాధారణంగా ఎలా చేస్తారంటే బాప్తిజం అంటే భూస్థాపన ఆరాధన. భూస్థాపన అంటే ఏంటి? సమాధి చేయడం. చనిపోయిన వారి సమాధి ఎవరికి చేస్తారు? ఇప్పుడు ఎవరైనా బాప్తిజం తీసుకుంటున్నారు అనుకోండి, ఏం చేస్తున్నారు పాస్టర్ గారు? వారు ఏం చేస్తున్నారు? వారిని సమాధి చేసి మళ్ళా ఏమిటి, ఆ వ్యక్తి బాప్తిజం తీసుకునే వ్యక్తి ఏమంటాడో తెలుసా? నేను క్రీస్తుతో పాటు చనిపోయి, ఏమండి, సమాధి చేయబడి నేను సజీవులుగా లేకపోతాను క్రీస్తు కోసం అనడానికి బాప్తిజం. అంటే ఏంటి? నేను చేసిన పాపములు నాకు గ్రహింపు కలిగింది కనుక నేను పశ్చాత్తాపము నుండి, ప్రభా ఇప్పటి వరకు నా కోసం నేను బ్రతికాను, ఇప్పటి వరకు నీకు ఇష్టం లేని పనులు చేశాను, విగ్రహారాధన చేశాను, అది చేశాను, ఇది చేశాను ప్రభా, నేను అసహ్యంగా ప్రవర్తించాను ప్రభా, అయ్యో నేను దౌర్భాగ్యుడను ప్రభా అని ఏమిటి పశ్చాత్తాపము కలిగి ఏడ్చి దేవుని సన్నిధిలో పాప క్షమాపణ ప్రార్థన చేస్తూ, ప్రభా నన్ను దయతో క్షమించి నీ బిడ్డగా నన్ను చేర్చుకో ప్రభా అని అందరైతే పశ్చాత్తాపం కలిగి దేవుని వైపు తిరుగుతారో, ప్రియమైన పాపములు క్షమించబడినట్లుగా, వారు ఎలాగైతే దేవుని క్షమించమని అడిగారో వారి పాపములు క్షమించబడినట్లుగా వారి బాప్తిజం తీసుకునేవారు. అది బాప్తిజం. కానీ ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి? పెళ్లికి ఒక బాప్తిజం, ఎవరైనా పెళ్లి చేసుకోవాలంటే వాళ్ళు బాప్తిజం తీసుకోలేదు అనుకోండి, ముందు పెళ్లి ఇచ్చేసి, ముందు బాప్తిజం ఇచ్చేసి తర్వాత చర్చిలో. ఎందుకంటే వివాహం, క్రైస్తవ వివాహం అనేది పరిశుద్ధుల వివాహము. అందుకనే దాని పేరు మీరు పెళ్లి పత్రికలని, క్రిస్టియన్ పెళ్లి పత్రికలు చదివారు ఎప్పుడైనా? చదివారా? పైన ఏమవుతుంది? పైన కవర్లు పరిశుద్ధ వివాహము. ఈ మాట వేరే ఏ పెళ్లికి, ఏ మతంలో ఉన్న జరిగే పెళ్లికి ఈ పేరు రాదండి. పరిశుద్ధ వివాహము అంటే పరిశుద్ధుల వివాహము. అందుకనే ఏమండి, నీ పాపములు క్షమించబడు నిమిత్తం బాప్తిజం తీసుకోమని చెప్పి దేవుడు చెప్పాడు కనుక ఏమండి
ముందు బాప్తిజం ఇచ్చేసేవారు, తర్వాత పెళ్లి. లేదంటే చర్చిలో పెళ్లి చేసుకోవడానికి వీలు లేదు, సంఘం ఎదుట పెళ్లి చేసుకోవడానికి వీలు లేదు. ఏ మండపంలోనో ఎక్కడో ఏమని క్రైస్తవ సిద్ధాంతంగా యేసుని నామంగా పెళ్లి చేసుకోవడానికి అది అవకాశమే లేదు. యాక్చువల్లీ రూల్స్ అది. రక్షించబడిన వారు, బాప్తిజం తీసుకున్న వారు పాపములు క్షమించబడినట్లుగా, పెళ్లి కోసం కాదు, పాపములు క్షమించబడినట్లుగా బాప్తిజం తీసుకున్న వారికి జరిగేటువంటి వివాహాన్ని పరిశుద్ధ వివాహము అని చెప్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు బాప్తిజం ఏమని? పాపములు క్షమించబడినట్లు బాప్తిజం. మరి ప్రియమైన బాప్తిజం తీసుకున్నప్పుడు భూస్థాపన, బాప్తిజం దేనితో పోలుస్తారండి? భూస్థాపనతో. అప్పుడు అందుకనే బాప్తిజం ఎలా చేస్తారు? నీళ్ళు ఎలా ముంచుతారో తెలుసా? ఇలా నుంచున్న వ్యక్తిని తలకి చేయి పెట్టి పాస్టర్ గారు ముక్కు దగ్గర చేతులు పట్టుకుని ఈ బాప్తిజం తీసుకునే ముక్కు మూసుకుని ఇలా పెట్టుకుంటారు. పాస్టర్ గారు ఈ చేయి పట్టుకుని వెనకాల తలలో పెట్టుకుని ఇలా ముంచరు, వెనక్కి ఇలా అంటే పడుకోబెట్టినట్లుగా, సమాధి చేసినట్లుగా ఎవరికి పడుకోబెట్టి చనిపోయాను, బ్రతికించబడ్డాను. చనిపోయాను, నా విషయంలో నేను చనిపోయాను, దేవుని విషయంలో నేను బ్రతికి తిరిగి లేచాను. అంటే ఇక బ్రతికేది నా కోసం కాదండి, ఇక బ్రతికేది నా కోసం. వచ్చే నెల బాప్తిజం ఉంటుంది, జూన్ నెల. యవనస్తుల పిల్లలు 4 ఉన్నారు బాప్తిజం తీసుకునే వాళ్ళు. కనుక ఇంకా ఎవరైనా బాప్తిజం తీసుకొని వారు ఉన్నట్లయితే ఎవరిని సిద్ధపడండి. దేవునికి స్తోత్రం. మరి ఇక జీవించేది నేను, నా విషయంలో నేను చనిపోయాను, ఇక నేను బ్రతికేది దేవుని కోసమే. దేవుని కోసం బ్రతకడానికి నేను తిరిగి లేపబడ్డాను. ఇలాంటి అనుభవం కలిగిన వారు దేవుని ఆత్మను పొందుకుంటారు. నేను మరలా చెప్తున్నాను, ప్రభువా నీ ఆత్మ నింపు, నీ ఆత్మ నింపు, నీ ఆత్మ నింపు అని చెప్పి అడిగినంత మాత్రాన పరిశుద్ధాత్మ వచ్చేదని. పాపముల నిమిత్తము, పాపములు క్షమించబడు నిమిత్తము, పాపముల విషయమై చచ్చిన వారి విషయములో ఎవరికి వారు తిరిగి దేవుని కోసం బ్రతకాలనే ఆసక్తి కలిగిన వారికి పరిశుద్ధాత్మ అభిషేకం వస్తుంది, పరిశుద్ధాత్మ పొందుకునేటువంటి అనుభవం వస్తుంది. ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో, అపోస్తలుల కార్యములు ఎన్నో అధ్యాయంలో నాకు గుర్తు రావడం లేదు, 9వ అధ్యాయంలోనో 10వ అధ్యాయంలోనో ఉంటుంది. గారడి సీమోన్. ఎవరు? ఈ గారడి పనులు చేసే, గారడి పనులు అంటే మీకు అర్థమవుతుందా? ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళు చేతబడులు, మాట మంత్రములు, ఇవన్నీ చేసేటువంటి, ఈ పనులు చేసేటువంటి వాళ్ళని ఏమంటారు? గారడి పని చేసేటువంటి వారు అంటారు. బైబిల్లో ఒకడు ఉన్నాడు అలాంటి పనులు చేసేవాడు, వాడి పేరు ఏంటండి? సీమోన్. ఇప్పుడు ఇందులో ఇంకొక విషయం కూడా నేను చెప్తాను, దయచేసి అర్థం చేసుకోండి. బైబిల్లో ఉన్న పేర్లు క్రైస్తవ పేర్లు అని అనుకోవడం తప్పు. బైబిల్లో ఏమండి? ఫిలిప్పు అనే ఒక పేరు పరిశుద్ధుల పేరు, శిష్యుల పేరు, అపోస్తలు. నిజమే, అపోస్తలునికి ఒక పేరు ఉంది ఫిలిప్ అని. కానీ అదే ఫిలిప్ అనేటువంటి పేరు ఒక అన్య రాజుకు కూడా ఉంది. ఎలాగా? అప్పుడు మరి అది క్రైస్తవ పేరు మీరు ఎలా అనుకుంటారు చెప్పండి? మరియా మగ్దలేను యేసయ్యని నమ్ముకోకముందే ఆమె ఎవరో తెలుసా? వ్యభిచారం చేసిన స్త్రీ. ఆమె పేరు మార్చినట్టుగా ఎక్కడా లేదు. ముందు మరియా మగ్దలేనే, తర్వాత దేవుని నమ్ముకున్న తర్వాత మగ్దలేను మరియానే. దేవునికి స్తోత్రం. కనుక నా పేరు మారడంలో మనం మారేమని అర్థం కాదు. ఒకవేళ చాలా అసహ్యంగా ఉందనుకోండి పేరు. ఇప్పుడు మా ముత్తాత పేరు పిచ్చయ్య, ఇప్పుడు ఎవరికైనా పిచ్చయ్య పేరు పెట్టామనుకోండి ఇష్టపడతారా? పుట్టిన బిడ్డని తీసుకొచ్చి రాష్ట్ర గారు మా మనవాడికి పేరు పెట్టిన నా చేతులు పెట్టింది, పిచ్చయ్య అని పేరు పెట్టాను అనుకోండి, ఇంకో ఎవరు నా దగ్గరికి మీ పిల్లల్ని తీసుకురా.
కదా. దేవునికి స్తోత్రం. అలాంటి అసహ్యమైన పేరు లేదా భయంకరమైన ఏమండి అసహ్యమైన పేర్లు పెట్టున్నారనుకోండి, కలుగున్నారనుకోండి, అలాంటి పేర్లు మార్చడంలో తప్పులేదు. సాధారణ భారతదేశపు పేర్లు ఉన్న వారికి మనం మార్చాల్సిన పని లేదండి. జీవితం మారాలి. జీవించేది మనం క్రీస్తు కోసం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే పాస్టర్ గారు తొందరపడి ఎవరి పేరు మార్చరు. చాలా మందికి క్వశ్చన్లు ఉంటాయి. కొంతమంది అడిగి నా పేరు ఎందుకు మార్చలేదు అంటారు. ఏమన్నా ఎందుకు మార్చలేదు అంటే ఎందుకు మార్చాలి? ఇప్పుడు అమలమ్మ గారి పేరు దేవుని నమ్ముకోకముందు కూడా అమలమ్మ గారు ఏంటమ్మా? అవునా? మీరు అడిగారు కనుక పెట్టుకుంటారు కదా. అమూల్య యాక్చువల్లీ పేరు కదా. ఆ పేరుకి అంత అందమైన అర్థం ఉంది. అమూల్య అనేటువంటి మా మాట బైబిల్లో కూడా ఉంది. ఇప్పుడు మార్చాల్సిన అవసరం ఏంది? దేవునికి స్తోత్రం. ఇప్పుడు సీమోను, బలమైన సీమోను, పేతురు ఒకరే మనకు తెలుసు. ఇప్పుడు గారడి పని చేసే సీమోను కూడా ఒకడు ఉన్నాడంట. మరి ఎవరు ఏ సీమోని నువ్వు సీమోన్ అని పేరు పెట్టుకున్నావు అనుకోండి, అప్పుడు నేను అడుగుతాను, ఏ సీమోను అయ్యా నువ్వు? గారడి పని చేసే సీమోనువా కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, యేసు ప్రభు వారు యెరూషలేములో పుట్టి ఇశ్రాయేలులో పుట్టారు. అంత మాత్రాన ఇశ్రాయేల్లో ఉన్న పేర్లన్నీ క్రైస్తవుల పేర్లని మాత్రం అనుకోకూడదు. ఇశ్రాయేల్లో ఉన్న పేర్లు యూదుల సాంప్రదాయపు పేర్లు. మన భారతదేశంలో ఏమండి అమూల్య అనో, లేకపోతే వేరే వేరే పేర్లు. ఇప్పుడు సుధీర్ అని, లేకపోతే సంతోష్ అని, లేకపోతే ఇంకొక విజయ అని, ఇలాంటి పేర్లు ఉంటాయి కదా. ఇవన్నీ కూడా మన భారతదేశానికి మన భాషలకు తగినట్లుగా పెట్టబడినటువంటి పేర్లు. ఇవి అలాగనే వాళ్ళ భాషలో యూదా సాంప్రదాయంలో పెట్టుకున్నటువంటి పేర్లు పేతురు, సీమోను, ఫిలిప్పు, ఇవన్నీ అన్నమాట. అంత మాత్రాన వాళ్ళు క్రైస్తవులు కాలేరు. దేవునికి స్తోత్రం. సరే, ఇంకా ముందుకు వెళ్ళిపోదాం. సరేనా? దేవునికి స్తోత్రం. ఈ గారెడి పనిచేసేటువంటి సీమోను చాలా డబ్బులు సంపాదించేవాడట. మనుషులందరూ ఏమిటి ఆయన దగ్గరికి వెళ్ళేవాళ్ళు. వెళ్ళి ఏమిటి 4 మాయ మాటలు చెప్పేవాడు. 4 మాయ మాటలు చెప్పి మీరు ఇంత కాలం చెల్లించాలని చెప్పి మనుషులందరూ చెప్పేసరికి మా డబ్బులు తీసుకొచ్చేవాడు, డబ్బులు సంపాదించుకునేవాడు. అలాగనే మా ఈ గారెడి పనులు చేసి ప్రజల్ని మోసం చేసేవాడు. కానీ దేవుని నమ్ముకున్నటువంటి ఒక బిడ్డ, ఫిలిప్ అనేటువంటి ఒక బిడ్డ సంఘం చెదిరిపోయినప్పుడు ఈ సమర్య అనేటువంటి ఊరికి వెళ్ళి, ఈ గారడి సీమోను ఏ ఊరిలో ఉన్నాడు? సమర్య అనేటువంటి ఊర్లో ఉన్నాడు. ఇప్పుడు సంఘం 8వ అధ్యాయం అపోస్తలుల కార్యంలో సంఘానికి శ్రమ కలిగి ఆ సంఘం చెదిరిపోతున్నాడు. ఆ సంఘం చెదిరిపోయినటువంటి ఆ పరిస్థితిలో అందరూ ఒక్కొక్క ఊరికి పారిపోతారు. పారిపోయిన వాళ్ళు ఏం చేశారంటే ఏ ఊరికి వాళ్ళు పారిపోయారో అక్కడికి వెళ్ళి సువార్తను ప్రకటించారు. దేవునికి స్తోత్రం. ఆ పరిస్థితుల్లో ఈ ఫిలిప్ అనేటువంటి వ్యక్తి సంఘం ఉన్నంత కాలం సంఘంలో పరిచారం చేసేవాడు. ఏ పరిచారం చేసేవాడు? సంఘాన్ని రెడీ చేయడము, సంఘానికి వచ్చినటువంటి ధాన్యం అంతా కూడా. పాతకాలంలో ఏం చేసేవాళ్ళు? వారి పంటల్లో నుండి బియ్యము, వడ్లు, లేకపోతే గోధుమలు. ఇప్పుడు కూడా విలేజ్ లో ఉన్న సంఘాలు అనుకోండి, ఇప్పుడు మా కానుకల్లో ఉన్న సంఘం అనుకోండి, కోతకాలం వచ్చిందంటే బస్తాలు. నేను ఉన్నప్పుడు వడ్లు బస్తాలు వచ్చేవి, తర్వాత కూరగాయలు వచ్చేవి, నాటు కోడిగుడ్లు వచ్చేవి. వారం నాటు కోడిగుడ్లు చర్చికి తీసుకొని వాళ్ళు పెంచినటువంటి ఆ పంటలో వారి యొక్క ప్రయాసంలో నుండి దేవునికి తీసుకొచ్చి ఎవరికి కానుకగా అర్పించేవారు. ఇప్పుడు సిటీలో ఆ పనులు ఎవరు చేయరు కనుక ఉద్యోగం చేస్తారు. ఉద్యోగం ద్వారా వారికి వచ్చినటువంటి రాబడిని బట్టి కానుకలు వేస్తారన్నమాట. ఇప్పుడు ఆ కాలంలో ఏం చేసేవారు? ధాన్యులు వేసేవారు అనమాట. వారి యొక్క పంటలను తీసుకొచ్చి చర్చికి తీసుకొచ్చేవారు. అప్పుడు ఈ ఫిలిప్ అనే వ్యక్తి ఏం చేసేవాడంట? అవన్నీ పోగు చేసి ఒక చోట పెట్టి ఏం చేసేవాడు? వచ్చి ఆ సంఘంలో ఉన్న పేద విధవరాలు, పేద వయసు అయిపోయినటువంటి వారికి, ఎవరి ఆధారం లేని వారికి సమానంగా పంచిపెట్టేవాడు అనమాట. హల్లెలూయా. సమానంగా, అదే ఆయన డ్యూటీ.
అదే ఆయన డ్యూటీ. ఇప్పుడు సంఘం చెదిరిపోయింది, ఆయన ఆ డ్యూటీ ఆ పనిని ఆయన కోల్పోయాడు. ఇప్పుడు ఏం చేయాలనుకున్నాడు? సరే అందరూ ఊరు పారిపోయారు కనుక నేను సమర్యాకు వెళ్తాను అని చెప్పి సమర్య అనే పట్టణానికి వెళ్ళి సువార్త చెప్పడం మొదలుపెట్టాడంట. యేసయ్య గురించి చెప్పడం మొదలుపెట్టారంట. అప్పుడు వ్యాధిగ్రస్తులు ఉన్నారు, వారి మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తే వారి వ్యాధులు బాగైపోయినాయంట. దేవునికి స్తోత్రం. అద్భుతాలు జరగడం మొదలుపెట్టాయంట. ఏమంటే వ్యాధిగ్రస్తులు వ్యాధి నుండి విడుదల పొందుతున్నారు, దెయ్యం పట్టిన వాళ్ళు దెయ్యాల నుండి విడుదల పొందుతున్నారు, అద్భుతాలు జరిగిపోతున్నాయి. ఊరు కదిలి ఆయన దగ్గరికి వచ్చేస్తారు. ఇప్పుడు ఈ గారడి సీమోన్ దగ్గరికి వెళ్ళే వాళ్ళు ఎవరు లేరు. ఎలాగండి? ఈ గారడి సీమోన్ దగ్గరికి వెళ్ళే వాళ్ళు ఎవరు లేరు. అప్పుడు ఈ గారడి సీమోన్ చూసారు, ఆయన చేయి పెట్టి ప్రార్థన చేస్తారంటే అద్భుతాలు జరిగిపోతున్నాయి. మన దగ్గర ఇలాంటి అద్భుతాలు జరగడం లేదు, ఎవరికి వ్యాధి పోవడం లేదే. ఏదో మనం మాయమాటలు చెప్పి ఇప్పుడు దాకా మనం బ్రతికిపోయాము, డబ్బులు సంపాదించేసాము, ఇక మీదకి మన పప్పులు ఉడకవు అని చెప్పి తెలిసి ఏమనుకున్నాడంట, మనం కూడా ఆ దారిలో వెళ్ళిపోదాం అనుకున్నాడంట. మారు మనసు పొంది బాప్తిజం తీసుకున్నాడో, ఎలా బాప్తిజం తీసుకున్నాడో దేవునికే తెలియాలి. వెళ్ళి ఫిలిప్ దగ్గర అడిగారంట బాప్తిజం కావాలని. మరి ఆ దేవుని బిడ్డలందరూ కలిసి అందరికీ బాప్తిజం, ఆ ఊళ్ళో వాళ్ళు ఎవరెవరు నమ్ముకున్నారో అందరికీ బాప్తిజం ఇచ్చాడు. వారితో పాటు ఇతను కూడా బాప్తిజం తీసుకున్నాడు. అప్పుడు ఈలోపు పేతురు అపోస్తులు వచ్చేసారంట. ఎవరు? పేతురు, యోహాను, యాకోబు అపోస్తులు వారందరూ కూడా సమర్యాలో గొప్ప సేవ జరుగుతుందని విని వచ్చేసారంట. వచ్చి అందరూ బాప్తిజం తీసుకున్నారు కదా, బాప్తిజం తీసుకున్నారు. అవును, వాళ్ళ మీద చేతులు పెట్టి ప్రార్థన చేయడం మొదలు పెడితే ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ పొందుకోవడం మొదలు పెట్టారు. ఎలాగండి? చేతులు పెట్టి ప్రార్థన చేస్తుంటే ఎవరి మీదైతే చేతులు పెట్టి ప్రార్థన చేస్తున్నారో వారు పరిశుద్ధాత్మను పొందుకుంటున్నారు, భాషలు మాట్లాడుతున్నారు, బలాలు పొందుకుంటున్నారు. చేతులు పెట్టి ప్రార్థన చేసిన వెంటనే పరిశుద్ధాత్మను పొందుకుంటారు. ఈ గారడి సీమోన్ పక్కన నిలబడి చూస్తున్నారు. అదే ఈ వరం మనకు ఉంటే ఎలాగా? ఈ వరం మనకుంటే మరలా ఊరు మన దగ్గరికి కలిసి వస్తుంది కదా అనుకుని పేదల దగ్గరికి వెళ్ళి అన్నాడంట, నువ్వు చేతులు పెట్టి ప్రార్థన చేస్తున్నావు చూసావా, పరిశుద్ధాత్మ వచ్చేస్తుంది, ఈ వరం నాకు ఇస్తావా, నీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను. పరిశుద్ధాత్మను పొందుకోవడం ఎలాగా చెప్పండి? పరిశుద్ధాత్మ ఎలా పొందుకోవాలి? ఎవరు పొందుకుంటారు? నేను ఎవరికైనా ఇవ్వాలనుకుంటే నేను ఇవ్వగలుగుతానా? ఏమా, నేనే ఒక సేవకుడిని. ఇప్పుడు మీరు అందరూ వస్తున్నారు, వీరికి పరిశుద్ధాత్మని ఇవ్వండి, ఈమెకి ఇవ్వద్దు అంటే ఆగుతాడా? పరిశుద్ధాత్మ ఆగుతాడా? ఆయన ఎవరి మీద వాడాలనుకుంటాడో ఆయన మీద వాడతాడు. నా పనేంటి? చేతులు పెట్టి ప్రార్థన చేయడం, అంతవరకే. ఇప్పుడు ఎవరైతే పాపముల విషయమై పశ్చాత్తాపం కలిగి ఉన్నాడో, పేతురు చెప్పారు కదా, ఏమిటి? మొదటి అధ్యాయం 37వ వచనం 38వ వచనం చదవండి. అపోస్తలుల కార్యములు. ఆ కాలంలో 1వ అధ్యాయం 37వ వచనం, 2వ అధ్యాయం 37వ వచనం, క్షమించండి, 2వ అధ్యాయం 37వ వచనం. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని సహోదరులారా, ఏ మాట? నేను విన్నాను కదా స్టడీలో, పేతురు యొక్క ప్రసంగాన్ని విని వారు వారి పశ్చాత్తాపం కలిగిందంట. వింటున్నారా? వారికి ఏం కలిగింది? నొచ్చుకొని అంటే ఏంటి? ఆ మాటకు అర్థం ఏంటి? బాధపడ్డారు, పశ్చాత్తాపం కలిగిందంట. వారు బాధపడ్డారంట, వారికి పశ్చాత్తాపం కలిగిందంట. సహోదరులారా, మేమేమి చేతుము? పేతురుని మిగతా అపోస్తుల్ని అడుగు కదా. పేతురు, మీరు మారు మనసు అంటే ఏంటి? ఇప్పటి వరకు మీరు బ్రతికినట్లుగా కాదు, మీ మనస్సుని వాటి నుండి మార్చుకొని. మారు మనస్సు అనే పదానికి అర్థం ఏంటి? ఇప్పటి వరకు ఇలా నడిచాను, ఇప్పుడు నా మనస్సుని ఈ మార్గం నుండి విడిచి
మార్చుకుంటున్నాను ఈ మార్గంలో వెళ్ళడానికి. ఇంతకు ముందు అన్యునిగా నేను బ్రతికాను. ఇప్పుడు నా మనస్సుని మార్చుకుంటున్నాను. ఎలాగా? దేవుని బిడ్డగా, దేవుని కుమార్తెగా, కుమారునిగా జీవించడానికి మారు మనస్సుని మార్చుకోవడం. మారు మనస్సు పొంది మనస్సుని మార్చుకుని పాపములు క్షమించబడినట్లుగా మీలో ప్రతివాడును. ఈ మాట ఎవరికి చెప్పాడు పేతురు? హృదయమందు నొచ్చుకున్న వారికి. అంటే ఎవరికి? పశ్చాత్తాపము కలిగిన వారికి పేతురు ఈ మాట అన్నాడు. ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము తీసుకోనండి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. ఈ వాగ్దానము ఏ వాగ్దానము? పరిశుద్ధాత్మ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికందరికీ చెందునని. ఏం చెందుతుంది ఈ వాగ్దానం? ఏ వాగ్దానం? పరిశుద్ధాత్మను పొందుకునేటువంటి వాగ్దానం. ఎవరికి చెందుతుంది? పశ్చాత్తాపము కలిగి పాపములు క్షమించబడు నిమిత్తము మారు మనస్సు పొంది బాప్తిజం తీసుకున్న వారికి పరిశుద్ధ ఆత్మ వరము చెందుతుంది. నేను ఇవ్వాలంటే ఎవరు పొందుకోరు. ఏమిటి? ఈ సీమోను, ఈ గారడి సీమోను ఏమంటున్నాడంట? నేను నీకు ఎంత డబ్బు కావాలంటే నేను ఇస్తాను అంటే, ఇతడు మారు మనసు పొంది బాప్తిజం తీసుకున్నాడు. బాప్తిజం తీసేసుకున్నాడు. మారు మనసు పొంది బాప్తిజం తీసుకున్నాడా ఇతడు? మారు మనసు పొందుంటే ఇతనికి ఆ ఆలోచన వచ్చేది కాదు. ఫస్ట్ అంటే ఈ ఆలోచన విడిచిపెట్టి బాప్తిజం తీసుకోవాల్సింది. ఏ ఆలోచన? మనుషులందరూ నా దగ్గరికి రావాలి. ఇప్పుడు చాలా మంది సేవకులు కూడా ఆలోచన అలాగే మారిపోతుంది. ఎలా చెప్పండి? అందరూ నా దగ్గరికి రావాలి. ఒకరోజు ఊరి పేరు అంగులూరు, గుడివాడ పక్కన అంగులూరులో ఒక పెద్ద మీటింగ్ పెట్టుకున్నారు. మీటింగ్ పెట్టుకుని వాక్యాన్ని పిలిచారు. రాష్ట్రం గారు కూడా వచ్చారు అనుకుంటారు. మన సంతోష్ కూడా వచ్చారు నాతో పాటు మీటింగ్. వాక్యం చెప్పడానికి వెళ్ళారు. చాలా సంవత్సరాల క్రితం అయ్యారు. అది సుమారుగా 2015-16 సంవత్సరంలో అనుకుంటారు. నాకు గుర్తులేదు, లేదా 18 లోపే. ఆ 2-3 సంవత్సరాల్లోనే అంగులూరు అనే ప్రాంతంలో మీటింగ్లో వాక్యం చెప్పడానికి పిలిస్తే వెళ్ళారు. పాస్టర్ గారు అలా కూర్చున్నారు. విశ్వాసులు వచ్చి మాట్లాడడానికి వచ్చారు. ఎలా వచ్చారో తెలుసా? పాస్టర్ గారు అక్కడ కూర్చుని ఉంటే పాస్టర్ గారి ముందు మాట్లాడడానికి కూడా నేను మోకరించలేదు. ఏమండి? కాలు మోకరించి 2 చేతులు కట్టుకుని అయ్యగారు చెప్పమ్మా అని చెప్పి వాళ్ళు చెప్పాల్సింది వాళ్ళు చెప్పి, మళ్ళీ అయ్యగారు వెళ్ళొస్తుంది అయ్యగారు అని చెప్పి లేచి, నీవు మోకరిస్తే దేవుని ఎదుట మోకరించాలి. నేను ఎవరిని దూషించడం లేదు. చాలా ఫేమస్ దైవజనుడు ఆయన. చాలా కొంతమంది మనుషుల్ని దేవుడిగా మార్చేస్తారు. చాలా దౌర్భాగ్య స్థితి అది. ఈ సీమోను కూడా ఒకవేళ అలాంటి మనస్తత్వం కలుగున్నాడేమో కదా. ఇందుకు ముందు మనుషులందరూ నా దగ్గరికి వచ్చేవాళ్ళు, ఇప్పుడు ఎవరు రావడం లేదు. ఈ వరం నేను పొందుకుంటే అందరూ మళ్ళా నా దగ్గరికే. ఉద్దేశం మంచిదా? మనుషులు సంఘానికి రావాలని ఆశపడటంలో తప్పు లేదు. ఏమని నా దగ్గరకు రావాలనుకోవడం తప్పు. ప్రభువా, నీ పరిశుద్ధ ఆలయంలోనికి నీ ప్రజలను నడిపించు ప్రభువా. వారి హృదయం ప్రభువా నీ తట్టు తిరగాలి, నా తట్టు కాదు. ప్రభువా, నీ వాక్యం నేను ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాను. ఏమండి ప్రభువా, ఈరోజు నేను వాక్యానికి నిలబడుతున్నానంటే మీ వాక్యం ద్వారా మీ బిడ్డల హృదయం మీ తట్టు త్రిప్పబడాలి ప్రభువా.
మీ దగ్గర త్రిప్పబడాలి, నా వైపు కాదు, మీ వైపు త్రిప్పబడాలి, మీకు దగ్గరకు రావాలి. విన్నటువంటి వాక్యము వారిని మీకు దగ్గర చేయాలి ప్రభువా. అది నిజమైనటువంటి ఏమని విధానం. కానీ నా దగ్గరకు రావాలి అంటే నేను, నాది అనేటువంటి స్వభావం ఉంది చూశారండి. అది సరి అయిన విధం కాదు. ఇప్పుడు నేనే గొప్ప, నాది, ఇవన్నీ కూడా నాదే, స్వార్థం. ఈ గారిడి సీమోను బాప్తిజం తీసుకున్నాడు, కానీ ఏ స్థితిలో తీసుకున్నాడో దేవుడికే తెలియాలి. అతనిలో మార్పు వచ్చినట్లయితే నాకు కనిపించడం లేదు. ఒకవేళ మార్పు వచ్చినట్లయితే, ఒకవేళ ఆయన చేసిన పాపముల విషయమై పశ్చాత్తాపం కలిగి ఉంటే మీరందరూ నా దగ్గరికి వస్తారనే ఆలోచనతో ఆ వరం కొనుక్కోవాలనే ఆలోచన ఇతనికి వచ్చుండేది. ఒకవేళ నిజంగా మారు మనసు పొందుంటే ఈయన అడిగి పొందుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. ఏమండి, ఆయన ఆ మారు మనసు పొందిన వెంటనే ఆ అపోస్తులు ఎలాగైతే చేపెట్టి ప్రార్థన చేశారో, చేపెట్టి ప్రార్థన చేసిన వెంటనే ఇతడు కూడా దేవుని ఆత్మను పొందుకునేవాడు. కానీ ఆ వరం అయితే ఈయనకి కలగలేదు. అప్పుడు పేతురు ఏమన్నాడో తెలుసా? నీ డబ్బు నీతో కూడా నశించును కాక అన్నాడు. నీతో కూడా నీ డబ్బు కూడా నశించును కాక. దేవుని ఆత్మను డబ్బుతో కొనాలనుకుంటావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, పశ్చాత్తాపము. ఏమండి, మనము ఇప్పుడు రక్షణ పొందిన మనం, ఏమండి, రక్షణ అంటే మన విషయంలో మనం చచ్చిపోయాము అని అర్థం అన్నమాట. ఏం చెప్పండి? నా విషయంలో ఏం చెప్పండి? ఇక నేను అనడానికి నాలో ఏమీ లేదు. నా విషయంలో నేను చచ్చిపోయాను, ఇంకా బ్రతికేది క్రీస్తు కొరకే. అందుకనే ఇక్కడ పౌలు అంటాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడిపోయింది. రోమియోలకి రాసిన పత్రికలో అంటాడు, ఏమండి, క్రీస్తేసు పాపం విషయంలో వర్ణించి, ఏమండి, దేవుని విషయంలో ఎలాగైతే సజీవులుగా ఉన్నాడో అట్లునే మీరు కూడా పాపముల విషయమై చచ్చిన వారై, ఏమండి, క్రీస్తేసుని విషయంలో సజీవులుగా ఉండండి. దేవుని కోసం బ్రతకండి, దేవుని కోసం బ్రతకండి. ఏమిటి? పాపము కోసం బ్రతికింది ఇక చాలు, లోకం కోసం బ్రతికింది ఇక చాలు, నీ కోసం మేము బ్రతికింది ఇక చాలు. చాలా మంది చెప్తుంటారు, లివ్ ఫర్ యువర్ సెల్ఫ్. ఏమిటి? నీ కోసం నువ్వు బతుకు అంటారు మోటివేషన్ స్పీచెస్ లో. ఏం చెప్తారు? ఎవరి కోసం కాదు, నీ కోసం నువ్వు బతుకు. ఏమిటి? నా కోసం నేను బ్రతికితే స్వార్థం వస్తుంది నాలో. నేను అనే స్వభావం, నేను అనే అహంకారం, నేను బాగుంటే చాలు, అవతల వ్యక్తి ఎలా నచ్చినా నాకు అవసరం లేదు. ఇలాంటి స్వభావాలు మనలో వచ్చి కూర్చుంటాయి. ఏమిటి? ఇవన్నిటిని మనం ఏం చేయాలంట? సిలువ వేయాలి. పౌలు అంటున్నాడు, ఇవన్నిటిని నేను అంటే ఏంటి? నాలో ఉన్నదంతా, నాలో ఉన్నదంతా, ఏమిటి? నా స్వభావములు, నా గొప్పలు, నా పేర్లు, నా ప్రతిష్టలు, నేను అనడానికి కదా నాలో ఏమీ మిగల్లేదు, అన్నిటినీ కూడా నేను సిలువ వేసేసాను. ఫిలిప్పీయులకి రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఏమండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. ఫిలిప్పీయులకి రాసిన పత్రిక ఏమండి? ఫిలిప్పీయులకి రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుండి చదవండి. మెట్టుకు నా సహోదరులారా ప్రభునందు ఆనందించుడి. ప్రభువును బట్టి ఆనందించండి. కొంతమందికి సంతోషం ఏంటి అంటే డబ్బు ఉంటే సంతోషం. ఎలాగా? దేవుని దగ్గరికి వస్తే సంతోషం కలగదు, అందుకని దేవుని దగ్గరికి వచ్చినా కూడా దుఃఖం ముఖం పెట్టుకుని వస్తాం, ఏడుపు ముఖం పెట్టుకుని వస్తాం.
ప్రార్థన చేయడానికి వెళ్తే చాలు ఏడుపో ఏడుపు. అరే పాపం విషయంలో ఏడవండి, మిగతా విషయాల కోసం మీరు ఏడవలసిన అవసరం లేదు. మనం అడుక్కునే వాళ్ళం కావు. అర్థమవుతుందంటారా? మనం అడుక్కునే వాళ్ళం కావు. ఎలాగండి? నేనైతే కాదు. మీ విషయంలో మీరు ఏమనుకుంటున్నారో నాకైతే తెలియదు. నేను అడుక్కునేవాడిని కాదు. నేను దేవుని బిడ్డని. దేవుని దగ్గర ఉన్నవన్నీ అన్నిటికీ నేను వారసుడను. దేవుని ఇంటికి చెందిన బిడ్డని నేను. కనుక నా తండ్రి ఇంటికి వెళ్ళినప్పుడు నాకు సంతోషమే, నా తండ్రి సన్నిధికి వెళ్ళినప్పుడు నాకు సంతోషమే. ఎందుకంటే నా సంతోషానికి కారణం నా తండ్రి కానీ లోకం కాదు. నేను మరలా చెప్తున్నాను, నా సంతోషానికి కారణం నా తండ్రి కానీ లోకములో ఉన్నవి కాదు. ఇప్పుడు కొంతమంది ఏమిటి ఈ లోకంలో కలిగిన పరిస్థితులు మరి ఎప్పుడు చూసినా ఏడుపు ముఖమే ఏడుపు ముఖం. ఎవరిని విమర్శించడం లేదు సుమా. ఒకవేళ దుఃఖం కలగడంలో తప్పు లేదు, ఏమిటి బాధ కలగడంలో తప్పు లేదు, ఆ బాధని దేవునికి వెల్లడిపరచడంలో తప్పు లేదు. కానీ ఏమిటి ఈ లోకంలో ఉన్న పరిస్థితుల వల్లనే నేను సంతోషంగా, అవి ఇస్తేనే నేను సంతోషంగా ఉంటాను, నా సంతోషం వాటి మీదనే ఆధారపడుతుందంటే అది తప్పండి. ₹1 కోటి వచ్చింది అనుకోండి, మన సంతోషాన్ని ఆనందాన్ని ఎవరు పట్టలేదు కదా. అప్పుడు మనకు కలిగే సంతోషం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఉంటుందా? అవునంటున్నాడు. అరే సంతోషంగా ఉండండి అయ్యా, ఎందుకు అలా బాధపడుతుంటారు, ఎందుకు అలా దుఃఖం ముఖంతో వస్తారు దేవుని సన్నిధి? సంతోషం ఎవరి దగ్గరికి వచ్చావు? ఈ సంతోషం దేని మీద ఆధారపడి ఉంది? డబ్బు మీదనా, ఆరోగ్యం మీదనా, లోకం మీదనా? అవునంటాడు, బ్రతుకుట క్రీస్తు కోసమే, చావైతే నాకు మేలు. ఎందుకు చెప్పండి? నేను చచ్చిపోతే నా తండ్రి దగ్గరికి నేను వెళ్తాను. సంతోషంగా ఉండండి అయ్యా, సంతోషంగా ఉండండి. మెట్టుకు నేను పదే మరలా మీకు చెప్తున్న మాట అదే. మీరు సంతోషంగా ఉండండి. దేవుడిని మీరు కలిగి ఉన్నారు, దేవుడిని మీరు పొందుకుని ఉన్నారు, సంతోషంగా ఉండండి. లోకంలో మీకు ఏం కలిగినా కలగకపోయినా మీకు దేవుణ్ణి కలుగుతున్నాం, అది చాలా. ఈరోజు దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నీవు దేవుణ్ణి కలుగున్నావు, నీకు చాలదా? ఆయన నీకు సరిపోడా? ఆయన సరిపోకపోతే బయట చూస్తాం. అవునా? ఇప్పుడు మన ప్లేట్లో ఉన్న ఆహారం మనకి సరిపోతుంది అనుకోండి, వేరే గిన్నెల్లో ఆహారం కోసం మనం చూడం. చాలేదనుకోండి, తిన్న తర్వాత ఆ గిన్నె ఇంకెంత అన్నం ఉందా, పెట్టుకుందామా అని చూస్తాం. అయితే ఇది సరిపోయింది అనుకోండి, గిన్నె వైపు చూడాల్సిన పని. మరి యేసు సరిపోతాడు అనుకోండి, మీకు బయట ప్రపంచం వైపు చూడాల్సిన అవసరం ఉందా? ఈరోజు దేవుడు అడుగుతున్నాడు మిమ్మల్ని, నేను నీకు సరిపోతాను, నేను నీకు సరిపోతాను. నా వల్ల నువ్వు సంతృప్తి పొందుతున్నావా? నా వల్ల నువ్వు సంతోషంగా ఉన్నావా? ఈ మాటకు అర్థం అదే. ఇక్కడ ఏం రాస్తున్నాడు? మెట్టుకు నేను మరలా చెప్తున్నాను, నేను పదే చెప్పడం నాకు కొంచెం బాధ అనిపిస్తుంది, కానీ ఇది మీ క్షేమం కోసం నేను మరలా ఇదే మాట చెప్తున్నాను అంటాడు పౌలు. అదేనా అక్కడ రాశాడు? మరలా చదవండి, ఫస్ట్ నుండి. మెట్టుకు నా సహోదరులారా ప్రభునందు ఆనందించుడి, అదే సంగతులను రాయుట నాకు కష్టమైనది కాదు, మీకు క్షేమకరము. ఇది ఈయనేంటి? చెప్పిందే చెప్తాడు. ఎందుకు చెప్తున్నాడు? ఎందుకు చెప్తున్నాడు? ఇది ముఖ్యం కనుక. ఎందుకంటే ముఖ్యమైనది ప్రపంచంలో ఏది కూడా లేదు. ఆయనను బట్టి
సంతోషంగా ఉండండి, ఆనందించండి. దేవునికి స్తోత్రం. మన సంతోషానికి కారణం ఆయనే. ఆయన ఉంటే చాలు నాకు సంతోషం. ఎంతమంది చెప్పబోతున్నారు ఈరోజు? ఎంతమంది? ప్రభా, ఈ లోకంలో ఉన్న వెండి బంగారం అంతా పోగు చేసినా కూడా మీకు సరిసాటి కానే కాదు. లోక బంగారము ధనధాన్యాలు నీతో సరితూగునా. లోక బంగారం ఎగసినా నిన్ను తాకగలవా. లోక బంగారము ధనధాన్యాలు ఒక్కటేసినా నీకు సరితూగునా. జీవనదులన్నీయు సర్వసంద్రములు ఒకటై ఎగసినా నిన్ను తాకగలవా. లోక సౌఖ్యాలన్నీ ఒకచోట కుమ్మరించిన నీవేగా చాలిన దేవుడవు. లోక సౌఖ్యాలన్నీ ఒకచోట కుమ్మరించిన నీవేగా చాలిన దేవుడవు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు? యేసయ్యా, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు? నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు? ఎంతమందికి చెప్పబోతున్నారు? ఎంత చక్కటి పాట కదా. నేను ఎప్పుడో 24 సంవత్సరాల క్రితం మొట్టమొదటిసారి విన్నాను ఈ పాట. ఏమండి, అప్పుడప్పుడు నేను ప్రార్థన చేసినప్పుడల్లా ఈ పాట పాడుతుంటాను. ఎందుకంటే చాలా చక్కగా రాశారు. ఎవరు రాశారో కానీ మరి ప్రియమైన దేవులారా, ఆయన సరిపోడా? ఆయనకి ఏదైనా ఈ లోకంలో లోక సౌఖ్యాలు, డబ్బు, ధనము, ధనధాన్యాలు ఆయనతో సరితూగుతుందా? నిజంగా రక్షణ అనుభవం కలిగిన వారు, పాప క్షమాపణ అనుభవం కలిగిన వారు ఆయన ఉంటే చాలు అనుకుంటారు. ఆయన ఉంటే చాలు అనుకుంటారు. లేదంటే నిజమైన రక్షణ అనుభవం లేని వారు ఏం చేస్తారో తెలుసా? ఈ గారడి సీమోను లాగా లోకానుసారమైన పేరు ప్రతిష్టల కోసం, లోకానుసారమైన డబ్బు కోసం ఎదురు చూస్తూ దేవుని దగ్గరకు వస్తారు. నీవు ఏ గుంపులో ఉన్నావా? నీవు ఏ గుంపులో ఉన్నావో ఎవరిని నీవు పరిశీలించుకో ఈరోజు. ఎందుకంటే దేవుని ఆత్మ లేని వారు దేవుని వారుగా ఉండలేరు. ప్రియమైన దేవుడే చెప్పాడు, నా ఆత్మ లేని వారు నా వారు కాదు. ఇంకా కిందకి చదువుతాం. ఫిలిప్పీయులకి రాసిన పత్రిక కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి. ఎవరి గురించి రాస్తున్నాడండి? సరే, కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి. దుష్టులైన పని కుక్కలంటే ఎవరో తెలుసా? కక్కింది తింటారు చూసారా? ఏదైతే ఒప్పుకున్నామో పాపం అని మరలా దాన్నే ఆశించడం. ఏం చెప్పండి? ఏదైతే కక్కామో, కక్కడం అంటే ఒప్పుకున్నామో ఇది పాపం అని దాన్ని మళ్ళా కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి. దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండండి. ఈ వేదన నాశరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండండి. ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనగా దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు
క్రీస్తునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారము కావలను అనుకున్నట్లయితే నేను శరీరమును ఆస్పదము చేసుకొనవచ్చు. పౌలు ఏమంటున్నాడు చూడండి, నేను కావాలనుకున్నాను అనుకోండి, నేను గొప్పలు పోవచ్చు. ఎలాగా? నేను కావాలంటే నేను గొప్పలు పోవచ్చు. ఎందుకు గొప్పలు పోవచ్చు? నేను అందరికంటే ఎక్కువ చదువుకున్నాను. నేను ఎలాగా? అందరికంటే నేను ఎక్కువ చదువుకున్నాను. పౌలు నిజంగానే తన గురించే చెప్తున్నాడు అక్కడ. ఆయన రోమన్ సిటిజన్ అంటాడు. అంటే ఆ రోజుల్లో రోమా అంటే వాళ్ళకి గొప్ప అనమాట. గొప్ప అంటే ఎందుకంటే ప్రపంచాన్ని ఏలేరు వాళ్ళకి. ఎలాగండి? ప్రపంచాన్ని ఏలారు. ఇస్రాయేల్ దేశాన్ని కూడా వారు ఏలారు. వాళ్ళు బ్రిటిష్ మనల్ని ఎలా ఏలారో ఆ రోజుల్లో యేసుప్రభు కాలంలో రోమా సామ్రాజ్యం వారిని కూడా ఏలారు. అప్పుడు ఏమంటాడు, నాకు రోమా సామ్రాజ్యంలో సిటిజన్షిప్ ఉంది అంటే నేను సిటిజన్షిప్ ఏమంటాం తెలుగులో? పౌరుణ్ణి, దేశ పౌరుణ్ణి ఏమంటారు? పౌరత్వం. ఆ రోమా పౌరత్వం నాకు ఉంది. నేను బానిసుని కాదు, నేను రోమా దేశానికి పౌరత్వాన్ని కలిగిన వాడిని. నేను అందరికంటే ఎక్కువ చదువుకున్నాను, జ్ఞానం పొందుకున్నాను. పరిశీలనిగా ఉండవలసిన వ్యక్తిని నేను. శాస్త్రునికి తక్కువ నేనేమి కాదు. నేను అందరికంటే ఎక్కువ బాగా చదువుకున్నాను. నేను ఆ వచనాలు చదవండి అసలు కిందకి ఒక్కొక్క వచనం చదవండి. ఎవడైనాను శరీరమును ఆస్పదము చేసుకొనదలచిన ఎడల, ఎవరైనాను శరీరమును ఆస్పదం అంటే శరీరం విషయములో, అంటే నా విషయములో గొప్ప చేసుకోవాలి, నన్ను నేను గొప్ప చేసుకోవాలని అనుకున్న వారిలో ఎవరైనా ఉన్నట్లయితే నేను మరీ ఎక్కువగా నాకు అందరికంటే ఎక్కువ అర్హత ఉంది. ఎందుకు చెప్పండి? నాకు ఉన్నటువంటి పేరు ప్రతిష్టలు అలాంటివి నా అందరికంటే ఎక్కువ హక్కు నాకే ఉంది గొప్పలు పోవడానికి. 8వ దినమున సున్నతి పొందితిని. అంటే తన గురించి రాస్తున్నాడు ఇక్కడ, తన హోదాల గురించి రాస్తున్నాడు. 8వ రోజు నాకు సున్నతి చేశానయ్యా. ఇశ్రాయేలు వంశానికి చెందిన వాడిని నేను, బెన్యామీను గోత్రానికి చెందిన వాడిని నేను, ఇబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై ధర్మశాస్త్ర విషయములో పరిసయ్యునై ఆసక్తి విషయములో సంఘమును హింసించువాడినై ధర్మశాస్త్రము వలన నీతి విషయము ఇంటిని అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండేనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచితిని. క్రీస్తుతో పాటు సిలువ వేయబడడం అంటే ఇదేనండి. మన గొప్పలన్నీ కూడా పక్కన పెట్టడం. ఏమండి? నా అనేటువంటి స్వభావం పక్కన పెట్టడం, పరిపూర్ణముగా దేవునికి సమర్పించుకోవాలన్నమాట. క్రీస్తు విషయమై క్రీస్తును పొందుకోవాలని చెప్పి క్రీస్తు కోసం నాకు లాభమని అనుకున్నవేమో అవన్నిటినీ కూడా, నాకు పేరు తెచ్చినవేమో, నేను అనే స్వభావం నాలో పుట్టించేవేమో అవన్నిటిని పక్కన పెట్టేసి నష్టముగా, వీటి వల్ల నాకు నష్టం కలుగుతుంది కానీ లాభం లేదు అని చెప్పి వాటిని పక్కన పెట్టి నేను క్రీస్తు కోసం నేను బ్రతుకుతున్నాను. ఇంకా కిందకి చదవండి. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. ఈ లోక జ్ఞానాన్ని పక్కన పెడుతున్నాను. ఈ లోక జ్ఞానం వల్ల నాకు నష్టమే కానీ లాభమేం లేదు. వాటిని పక్కన పెట్టేస్తున్నాను. దేవునికి వచ్చిన జ్ఞానము పొందుకున్నట్లుగా నన్ను నేను తగ్గించుకుని దేవునికి సమర్పించుకుంటున్నాను అంటున్నాడు.
ఒకసారి ఈ లోకంలో మనకి పేర్లు ప్రతిష్టలు గొప్పలు తెచ్చేవన్నీ కూడా ఏమంటే సంఘంలో కూడా కొంతమంది ఎలా ఉంటారు చెప్పండి. పాతకాలంలో కూడా కొరింథీ పత్రిక చదివి చూడండి. మొదటి కొరింథీ సంఘాల్లో ఏమేమి ఉండేవో అన్నీ కూడా మనకి తెలుస్తాయి. ప్రతి సంఘంలో ఉండేది అక్కడ రాశాడు. ఏమండి భేదములు అంటే ఏంటి? కుల భేదం, డబ్బు హోదాల భేదం, ఎలాగా హోదాల భేదం, ఇవన్నీ మామూలుగా ఉన్నప్పుడు కనిపించవు. ఎప్పుడు కనపడతాయో తెలుసా? పెళ్లికి చేసుకునేటప్పుడు, లేదా పిల్లలకి పెళ్లి సంబంధాలు మాట్లాడేటప్పుడు ఇవన్నీ బయటపడతాయి అన్నమాట. అరే మన హోదా ఏంటి, వాళ్ళు ఏంటి అంటాం. మహా చిరాకండి. నిజం. అంటే నన్ను గురించి గొప్ప చెప్పుకుంటున్నాను అనుకోవద్దు. ఏమండి కొంతమంది, నేను మళ్ళీ ఎన్నోసార్లు చెప్పుకుంటాను ఈ విషయం. సంబంధం చూడమంటారు. సంబంధం ప్రారంభం అంటే ఏంటంటే మంచి భక్తి ఉండే ఛాయ మనం నమ్మేస్తాం గుడ్డిగా. మళ్ళీ మంచి భక్తి గల కుటుంబాన్ని ఎవరైనా చూసి తీసుకొచ్చామనుకోండి, తర్వాత ఒక్కొక్కటి చదువుతారనమాట. ఎలాగా వాళ్ళు ఏ కులం అని, సరే కులం కలిసిందా, తర్వాత వాళ్ళ హోదా ఏంటి, మనం ఏంటి వాళ్ళేంటి కదండి, అన్నీ చదువుతాము. పౌలు ఏమంటున్నాడంటే ఇవన్నిటినీ నష్టముగా ఎంచుతున్నాను. ఎందుకంటే ఇవన్నీ ఉన్నాయనుకోండి మనల్ని నరకానికి తీసుకెళ్తాయి. మనకి లాభం తెచ్చేవి కావు ఇవి మనకి లాభం తెచ్చేవి కావు, నష్టపరిచేవి. ఈ లోకంలో ఏదైతే గొప్ప అనుకుంటున్నామో అవన్నీ మనల్ని నాశనంలోనికి ఈడ్చిపోయేవే కానీ రక్షించేది కావాలి. దయచేసి సంఘం యేసు రక్తములో కడగబడింది. మనం వేరే వేరే జాతికి చెందిన వారం కావచ్చు, వేరే వేరే భాషలకు చెందిన వారం కావచ్చు, వేరే వేరే కులానికి చెందిన వారు, వేరే వేరే హోదాలకు చెందిన వారం కావచ్చు. కానీ యేసులోనికి ఎప్పుడైతే వచ్చామో మన అందరం యేసు రక్తానికి చెందిన వారు. మనలో భేదాలు లేవు. అందుకనే పాతకాలంలో సంఘం ఏం చేశారో తెలుసా? వారి ఆస్తుల్ని అమ్మి అపోస్తుల కాలంలోకి తీసుకొచ్చేవారు. ఆ అపోస్తులు ఏం చేసేవారంటే సంఘంలో పేదవాళ్ళు ధనవంతులు ఉండకూడదని అందరికీ సమానంగా పంచిపెట్టేసేవారు. అందరూ సమానంగా ఉండేవారు. ఈరోజు అలా చేయమంటే సంఘంలో ఒకరు కనిపించరు. అందుకనే ఆ ప్రసంగం ఎవరు చేయరు. అది అలా పక్కన పెట్టేస్తారు. బైబిల్లో ఉంటేనే శ్రేష్టం, బయటకు వస్తే డేంజర్. ఎందుకు చెప్పండి? వాళ్ళ సంఘంలో విశ్వాసులు గోడలు ప్రసంగాలు చేయాల్సి వస్తారు పాస్టర్ ఈ కాలంలో. ఏమన్నా నవ్వుతున్నారు? నిజమే కదా? ఏమండి ఇది నష్టం అని మనం ఎంచలేకపోతున్నాం. ఆ పరిపూర్ణతలోనికి రాలేకపోతున్నాం. పరిశుద్ధ ఆత్మ దేవుడు ఈ రోజు మనల్ని పిలుస్తున్నాడు. ఈ లోకం గురించి అతిశయపడింది చాలా మంది. ఈ లోకంలో ఉన్న వాటిని గురించి బ్రతికింది చాలు. నీవు రక్షణ పొందినప్పుడు నీ పాపముల విషయంలో నేను నా పాపముల విషయంలో నేను చచ్చిపోయానని నువ్వు చెప్పావు, గుర్తుందా నీ మాట అని అడుగుతున్నాడు ఈరోజు. ఒకవేళ ఇవన్నీ తెలియక నువ్వు బాప్తిజం తీసేసుకున్నావు, ఈరోజు నీకు తెలుసుకోవాలి. మనం చచ్చిన వారం దేని విషయంలో అంటే మనకొద్దు, మన విషయంలో మనం సచ్చిన వారు, లోకం విషయంలో చచ్చిన వారు. ఈ లోకం ఏదైతే గొప్ప ఎంచుతుందో అవన్నీ విషయంలో మనం చచ్చిన వారు. మనం క్రీస్తు కోసం బ్రతికేటువంటి వారు. నేను బతుకున్నానా లోకం కోసం కాదు, నా కోసం కాదు, క్రీస్తు యేసుని కొరకు నేను బ్రతుకున్నాను. మొక్కులు